హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు ఎంతో రుచికరమైన నేతి మైసూర్ పాక్ని మీ అందరి కోసం చూపించబోతున్నాను. ఇక్కడ నేను మిల్క్ పౌడర్ లేకుండానే నేతి మైసూర్ పాక్ని చేసి చూపించబోతున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. 1 కప్పు వరకు శనగపిండిని తీసుకొని ఇలా నీట్గా అయితే జల్లించుకొని పెట్టుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా మొత్తం పోతాయి. సో ఈ విధంగా జల్లించుకొని పక్కన పెట్టుకోండి. ఒక మందపాటి బాండీని తీసుకొని ఇక్కడ నేను 1 కప్పు శనగపిండికి 2 కప్పుల వరకు పంచదార అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను టీ గ్లాస్తో 3 కప్పుల దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మరి ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను 1 కప్పు శనగపిండికి 2 కప్పుల వరకు నేతిని అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను బఫెలో గీ తీసుకున్నాను కదా, మీరు కావాలంటే ఆవు నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యిని కరిగించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే కరిగించుకొని పక్కన పెట్టేసుకోండి రెడీగా. ఇలా నేతిని అయితే వేయడం వల్ల స్వీట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా పక్కనే పెట్టేసుకొని షుగర్ని అయితే మనం మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మంట అనేది సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా అయితే కలుపుతూ ఉండండి. అప్పుడు మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఇక్కడ వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు నేను. సో మొత్తం షుగర్ అయితే మెల్ట్ అయిపోయిందండి. ఈ విధంగా ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని చూసుకోవాలి పాకం ఏ విధంగా రావాలో. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే తీగ పాకం వచ్చాక మనం పిండి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా జల్లించి పెట్టుకున్నాం కదా, ఆ శనగపిండి మొత్తం దీంట్లో అయితే వేసుకొని బిస్కర్ సహాయంతో కానీ గరిటె సహాయంతో కానీ మనం మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ పాకంలో ఇలా మొత్తం మిక్స్ చేస్తూనే ఉండండి, లేకుండా. అప్పుడే మనకి స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క గరిటెగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం కొంచెం కొంచెంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి అనేది నెయ్యి వేయకూడదు. సో ఇలా నెయ్యి తీసేసుకుంటూ ఉంటుంది ఉడుకుతున్న కొద్దీ పిండి అనేది. సో ఈ టైంలో మనం నెయ్యిని అయితే యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి అంతా తీసేసుకున్న తర్వాత ఇలా బబుల్స్ లాగా అయితే కనిపిస్తుంది కదా, ఆ టైంలో మనం నేతిని అయితే వడ్డించుకోవాలి. ఈ విధంగా అయితే వేసేసుకొని మొత్తం అయితే కలుపుతూనే ఉండండి. అప్పుడే మనకి స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేనైతే కలుపుతూనే ఉన్నాను. ఈ విధంగా మంట అనేది హైలోనే పెట్టుకొని ఉడికిస్తూ ఉండండి. అప్పుడే మనకి త్వరగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతుంది, చూసారా? ఈ విధంగా ఉడుకుతున్న కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నిదానంగా అయితే మనం తిప్పుతూ మంట అనేది హైలోనే పెట్టుకొని ఉడికించుకోండి నిదానంగా. ఇక్కడ నేను మరికొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే వేసుకొని ఉడికిస్తూ ఉండాలి. మనకి కాచుకున్న నెయ్యి అనేది 2 గరిటెల వరకు మిగిలేదాకా ఈ విధంగానే ఉడికించుకోండి. అప్పుడే మనకి మెత్తటి మైసూర్పాకు, నేతి మైసూర్పాకు అయితే రెడీ అయిపోతుంది. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ నేను మిల్క్ పౌడర్ని కూడా యూస్ చేయలేదండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది స్వీట్ అనేది. ఈలోపు మనం ఒక చిన్న బౌల్కి తీసుకొని నేతిని అయితే రాసుకొని ఈ విధంగా అయితే అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం త్వరగా దీంట్లో వేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. సో ఈ విధంగా కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనమైతే ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఎంత రాని వారికైనా ఇలా మనం చేసేసుకోవచ్చండి. నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో అయితే అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లాగే ఉంటుంది టేస్ట్ అనేది నేతి మైసూర్ పాకు. సో ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. ఇలా అయితే మనకి దగ్గర పడిపోతుంది, చూసారా? గట్టిగా అయిపోతుంది. ఈ టైంలో అయితే మనం మంట అనేది సిమ్లో పెట్టేసుకొని నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉడుకుతున్న కొద్దీ మనకి దగ్గర పడిపోయింది, చూసారా స్వీట్ అనేది. ఇలా నేను ఇంకొంచెం అయితే నెయ్యిని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతున్నానండి.
ఇలా గట్టిగా అయితే అయిపోయింది చూసారా, వదిలేస్తుంది నెయ్యిని కూడా. ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మొత్తం మరి ఒకసారి అయితే కలిపేసుకోండి. ఆ వేడి మీదే ఉడుకుతూ ఉంది చూసారా. ఇక్కడ నాకైతే నెయ్యి అనేది 2 గంటల వరకు మిగిలిపోయిందండి. అది పక్కన పెట్టేసి వేరే దానికి యూస్ చేసేసుకోవచ్చు. నేతి మైసూర్ పాక్కి ఇక్కడ నేను చూపించిన స్ట్రక్చర్ అయితే రావాలి, అప్పుడే మనకి పిండి రెడీ అయినట్లు. సో ఈ విధంగా ముందుగా నేతిని రాసి పెట్టుకున్న బౌల్కి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మొత్తం పిండిని అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇలా ఒకసారి అయితే కదిలించుకోండి గిన్నెని. ఇక్కడ నీట్గా అయితే స్ప్రెడ్ అయిపోయింది చూసారా. ఈ విధంగా ఒక 2-4 మినిట్స్ అయితే వదిలేసేయండి, లైట్గా చల్లారిపోతుంది. ఇక్కడ చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వచ్చింది కలర్ అనేది. అదేవిధంగా నేతి టేస్ట్, స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఎంత రాని వారికైనా నేను చూపించినట్లు ట్రై చేస్తే అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లాగే ఉంటుంది. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. మనం ఇక్కడ నెయ్యినే యాడ్ చేసాము, ఆయిల్ని అస్సలు యూజ్ చేయలేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇక్కడ నేను మొత్తం అయితే ఆరిపోయింది ఒక ప్లేట్లోకి అయితే ఇలా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఈ స్వీట్ అనేది నీరసంగా ఉన్నప్పుడు, అదేవిధంగా పీరియడ్స్ టైంలో కూడా తీసుకోవచ్చండి, కొంచెం యాక్టివ్గా ఉంటారు. సో ఈ విధంగా అయితే వచ్చేసింది మనకి. చూడండి, కేపులు కేపులుగా ఎంత బాగా వచ్చిందో. అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లాగే ఉంది కదా. టేస్ట్ కూడా అలాగే ఉందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మనకి ఇష్టమైనట్లుగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా చూపించానని అనుకుంటున్నానండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూడగలరు.